లక్ష్యము చేయుచున్నాడు. సో లక్ష్యం చేయుచున్నానికి ఏడుస్తూ కూర్చోడానికి ఎంత దూరం ఉందండి? ఎంత దూరం ఉంది? చాలా దూరం ఉంది. సాధారణంగా మనం చాలా విషయాలకి మన చేతుల్లో లేని వాటికి ఎక్కువ చింతిస్తూ ఉంటాం, ఎక్కువ బాధపడిపోతూ ఉంటాం. కానీ ప్రభు యొక్క చింత అలాంటిది కాదు. లక్ష్యం చేస్తున్నాడు, నీ గురించి పట్టించుకుంటున్నాడు. వాడుక భాషలో చెప్పాలంటే నా గురించి పట్టించుకుంటున్నాడు, నీ గురించి పట్టించుకుంటున్నాడు. ఈరోజు మనం ధైర్యంగా చెప్పగలం, మీలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విశ్వాసపు అనుభవం ఉంటుందండి. మిమ్మల్ని టచ్ చేస్తే ఎన్నో చెప్తారు. దేవుడు మిమ్మల్ని పోషించిన రోజులు మీకు తెలుసు, దేవుడు మీ కష్టంలో మిమ్మల్ని ఆదుకున్న రోజులు మీకు తెలుసు, దేవుడు మీరు దారులన్నీ మూసిపోయాయి అనుకున్నప్పుడు ఏదో ఒక దారి తెరిచిన దినాలు మీకు తెలుసు. మిమ్మల్ని అందరూ వదిలేశారు అనుకుని మీరు కుంగిపోతున్నప్పుడు దేవుని వాక్యంతోనో సేవకుడు మాట్లాడడంతోటో మీ హృదయాన్ని దేవుడు తెప్పరిలా చేసిన సందర్భాలు మీకు తెలుసు. ఆదరించుటలా ఆయన మించిన వాళ్ళు లేరండి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆదరించిన ఒక వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి గురించి మీ ముందు పెట్టాను. ఎవరికైనా గుర్తుందా? సుమారు నేను వచ్చి 2 నెలల పైన అయిపోయినట్టుంది. ఇప్పుడు చెప్పిన క్లాస్ క్వశ్చన్స్ అడిగితే మరి కష్టం కదా.